హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. మన వెబ్ డిజైన్ ట్యూటోరియల్ గురించి లౌడా పాఠాల్లో 44 పాఠాల వరకు చెప్పుకున్నాము. ఈ ట్యూటోరియల్ కోసం SLP సాఫ్ట్వేర్ ట్రైనింగ్ .blogspot.inలోకి వెళ్తే మీకు వెబ్ ట్యూటోరియల్ లభిస్తాయి. లౌడా మనం చెప్పుకుంది 8 చాప్టర్ల వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ 9వ చాప్టర్ ఫామ్స్. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాము. సహజంగా ప్రతి సైట్లో ఉన్న రిజిస్ట్రేషన్ అని ఉంటుంది డేటా. దాంట్లో ఇలాంటి టెక్స్ట్ బాక్సులు, చెక్ బాక్సులు, రేడియం బటన్స్, డ్రాప్ డౌన్ లిస్టులు, ఇలా టెక్స్ట్ ఏరియాలో బటన్స్ ఇలా చూసే ఉంటారు. ఇలాంటివన్నీ ఈ ఫామ్స్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది 1 by 1 ఎట్లా క్రియేట్ చేయాలనేదో నేర్చుకుందాము. ముందు ఈ ఫామ్స్కి కోడ్ చూద్దాం ఒకసారి. ఫామ్ ఓపెనింగ్ కోడ్ అండ్ క్లోజింగ్ కోడ్ అనమాట. ఇది ఈ ఫామ్ ఓపెనింగ్ కోడ్ అండ్ క్లోజింగ్ కోడ్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది టెక్స్ట్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలనేది. దాని గురించి వివరంగా కోడ్ రాద్దాం, పరిశీలించండి. .html పెట్టాలి. మనం లోగడ పాఠాలు ఎవరైనా తెలుసుకుందాము. టెక్స్ట్ ఫైల్ బదులు .html పెట్టి తెలుగు రావాలంటే యూనికోడ్ని సెట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫామ్స్ అని హెడ్డింగ్ వచ్చింది, చూశారు కదా. ఫామ్స్ అని ఇందులో మనకు ఉన్నది వచ్చేటికి ఫామ్స్ అనే హెడ్డింగ్ మాత్రం పెట్టాము. ఇప్పటి వరకు బాడీలో ఏం టైప్ చేయలేదు. మనం నేర్చుకోబోయేది వచ్చేటికి మనకు టెక్స్ట్ బాక్స్. ఇక్కడ సత్యనారాయణ, యువర్ నేమ్ ఇస్ సత్యనారాయణ టెక్స్ట్ బాక్స్ ఉందన్నమాట. ఈ టెక్స్ట్ బాక్స్ గురించి తెలుసుకుందాము. దీని కోడ్ పరిశీలిద్దాము. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, వాల్యూ 2 కొటేషన్ మార్క్, నేమ్ 2 కొటేషన్ మార్క్, సైజు 2 కొటేషన్ మార్క్, క్లోజ్డ్. ఒకసారి ఈ ట్యాగ్ను ఒకసారి మనం చూద్దాము. టైప్ టెక్స్ట్ అని పెట్టాను. టైప్ మనకు కావాల్సిన టెక్స్ట్ బాక్స్ టైప్ కాబట్టి టెక్స్ట్ అని పెట్టాను. వాల్యూ = సైజు క్లోజ్. ఒకసారి చూద్దాం సేవ్ చేసి ఏం జరిగిందో. ఈ ఫామ్స్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక టెక్స్ట్ బాక్స్ రావడం గమనించవచ్చు మీరు. చూసారా, టెక్స్ట్ బాక్స్ వచ్చింది. మనం రాసింది టెక్స్ట్ బాక్స్. వాల్యూ ఏమి ఇవ్వలేదు, సైజ్ వచ్చేటికి ఏమి ఇవ్వలేదు అనమాట. సైజు ఒక 100 ఇద్దాం, సేవ్ చేద్దాం. సైజు 100 ఇచ్చి సేవ్ చేద్దాం. చూసారుగా టెక్స్ట్ బాక్స్లో ఎంత పెరిగింది. అట్లాగే వాల్యూ వచ్చేటికి దీంట్లో స్టాండర్డ్గా ఒక పదం ఉండాలనుకోండి,
దాని చూడండి, నా పేరు ఇస్తున్నాను. వ్యాలీలో సత్యనారాయణ అని ఇచ్చాను. చూడండి ఏం జరిగిందో. ఈ పదం ఇక్కడ స్టాండర్డ్గా మనకు డిస్ప్లేలోకి వస్తుంటుంది అన్నమాట. అది వాల్యూ అనమాట. ఇట్లా మన టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని బాక్సులైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టినాక ఎన్ని బాక్సులైనా క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సేమ్ కాపీ చేశాను, వేసుకోవచ్చు. దీనికి ముందు ఒకసారి టెక్స్ట్ ఫామ్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఫామ్ ఓపెనింగ్, ఫామ్ క్లోజింగ్. ఈ జావా స్క్రిప్ట్ రాసే ఇవన్నీ జావా స్క్రిప్ట్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ పిహెచ్పి స్క్రిప్ట్ కానీ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో కానీ ఎక్కువగా వాడుతుంటారు. అలాంటప్పుడు ఈ ఫామ్ అనే మాట మీకు యాడ్ కాకపోతే డిస్ప్లేలో కూడా రాదు. ఇది ఫామ్ ఓపెనింగు అండ్ ఫామ్ క్లోజింగు. దాంట్లో 2 టెక్స్ట్ బాక్సులు పెట్టాను అనమాట. ఇది టోటల్ మన యొక్క ట్యాగ్. ఈ టెక్స్ట్ బాక్స్ ట్యాగ్స్ మీకు అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ పాఠంలో మళ్ళీ ఒకసారి కలుద్దాము. ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాం.